నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్, తారాదేవి ఉపాసకురాలు శ్రీజ తోట మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. శ్రీజ గారు నమస్తే అండి. శ్రీజ గారు, రేణుకా ఎల్లమ్మ తల్లి మనకి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న అమ్మవారు. అవును, అసలు అమ్మవారు కోరుకుంటే కొంగు బంగారం చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మీరు మాటల సందర్భంలో చెప్పారు రేణుకా ఎల్లమ్మ తల్లి దశమహావిద్యల్లో ఈ పేరు కూడా ఉంది. మీరు మాట్లాడుతుంటే నేను విన్నాను కాబట్టి అడుగుతున్నాను. దశమహావిద్యల్లో ఉన్నటువంటి రేణుకా తల్లి ఎల్లమ్మ తల్లిగా, అంటే రేణుకా ఎల్లమ్మ తల్లిగా గ్రామ దేవతగా విరాజిల్లుతున్నారా? అవునండి, అవును. ఎందుకనంటే అంటే ఎల్లమ్మ తల్లి అంటే ఎవరి గ్రామాలకి తగ్గ వాళ్ళ ఏమంటారు ఆచారాలు బట్టి వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. ఆ నియమాలు కావచ్చు, ఆచరణలు కావచ్చు. కాకపోతే రేణుక పేర్లు కూడా అంతే, అలానే ఉంటాయి. కాకపోతే రేణుకాదేవి అనే పేరు మాత్రం ఖచ్చితంగా అది చిన్నమస్తాదేవికి సంబంధించిన పేరే. చిన్నమస్తాదేవి దశమహావిద్యలో ఉన్న దేవినే. సో ఆవిడ రూపాన్ని రేణుకాదేవి రూపంగా కూడా చెప్తారు. అంతేకాకుండా వజ్ర వైరోచిని దేవి పేరు వజ్ర వైరోచిని దేవి ఎందుకు ఆ పేరు వచ్చిందో కూడా చెప్తాను నేను. యాక్చువల్ గా పక్కన ఫోటోలో చూసినట్లయితే పద్మిని, మనకి చిన్నమస్తాదేవి ఆవిడ రూపం ఎట్లా కనిపిస్తుంది అంటే గనక ఆవిడ నించుని మిథునం మీద నించుంటుంది ఆవిడ. అంటే ఇద్దరు ఫిజికల్ గా ఇంటర్ కోర్స్ చేసుకుంటున్న ఇద్దరి మీద, అంటే మీరు రతి మన్మధులు అనుకోవచ్చు. సో రతి మన్మధుల మీద నించోని ఆవిడ తలని ఆవిడే నరికేసుకొని ఆవిడకి ఇద్దరు దూతలు ఉన్నారు. దూతలు అనుకోవచ్చు, ఏంజల్స్ అనొచ్చు, లేకపోతే మనం చెలికత్తలు అనొచ్చు. ఎలా చెప్పినప్పటికీ కూడా ఆవిడకి ఇద్దరు చెలికత్తలు అనేవాళ్ళు ఉన్నారు. ఒకరు డాకిని, ఇంకొకరు వర్ణిని. ఇద్దరు చెలికత్తలు ఉన్నారు. సో ఇద్దరు చెలికత్తలు, ఈమె తల నరికేసుకుంటుంది కదా, ఒక తల నరికేసుకున్న హెడ్ ఒక చేతిలో ఆవిడది ఉంటుంది, ఆవిడ తల ఆవిడ చేతిలో ఉంటుంది. పక్కన డాకిని, వర్ణిని అనే ఇద్దరు చెలికత్తలు ఉన్నారు. ఈ నరికిన తర్వాత ఆవిడ రక్తధార ఏదైతే వస్తూ ఉంటుందో ఆ దార ఒకటి ఆవిడ చేతిలో ఉన్న ఆ తల తీసుకుంటూ ఉంటుంది, ఆరగిస్తూ ఉంటుంది. పక్కనున్న దూతలు కూడా తీసుకుంటూ ఉంటారు. చాలా మంది చూస్తే ఫోటో చూడగానే భయానకంగా చెప్తుంటేనే భయానకంగా, అవును, చాలా భయంగా అనిపిస్తుంది. కానీ దానికి అర్థం ఏంటంటే పద్మిని, చిన్నమస్తాదేవి అనే ఆవిడ మన శరీరంలో కుండలిని శక్తి ఉంటుంది కదా, మీరు మనకి యోగాలో వస్తుంది, అలాగే లలిత సహస్రనామాల్లో కూడా మనకి ఉన్న చక్రాలన్నిటికీ సంబంధించి, అలాగే కుండలిని శక్తిని గురించి కూడా మనకి లలిత సహస్రనామాల్లో వస్తుంది. సో ఆ మీనింగ్ ఏంటంటే, ఎవరికైతే కుండలిని శక్తి అవేకనింగ్ అంటాం, అంటే జాగృతి, నిద్రావస్థ స్థితిలో ఏదైతే ఒక పాము చుట్టుకుని పడుకొని ఉంటుందో మనకి మూలాధారం కింద భాగంలో, దాన్ని మనం కుండలిని శక్తి అంటాము. సో ఇడా పింగళ, సూర్య చంద్రులు శక్తి స్వరూపాలు. అంటే శివ అంటే అగ్నితత్వానికి సంబంధించినవి, శక్తి అంటే చంద్రుడు అంటే జలతత్వంకి సంబంధించినవి. సో ఇడా పింగళ నాడీల్ని జాగృతం చేస్తూ కుండలిని శక్తి మన మూలాధారం, అలాగే మనకి స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారు, ఇవి మెయిన్ చక్రాస్. మనకి బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, అలాగే రుద్ర గ్రంథి. ఈ గ్రంథులు భేదన చేసుకుంటూ కుండలిని శక్తి ఏదైతే మనకి శక్తి ధారగా మనకి కుండలిని శక్తి యాక్టివేట్ అవుతూ పై వరకు వస్తుందో, ఆ పై వరకు వచ్చినప్పుడు కపాల భేదం ఏదైతే జరిగినప్పుడు ఇంకా అతను స్వరూపం బ్రహ్మస్వరూపం కిందే లెక్క. అంటే మోక్షం, సిద్ధి పొందడం. సో సిద్ధి పొందడం అనేది జరుగుతుంది. సో అలా జరిగినది యూనివర్స్ లోకి వెళ్ళిపోకుండా ఏదైతే నువ్వు కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటూ వెళ్ళావో అది నువ్వు అనుభవించాలి. అది అలా వెళ్లకుండా అనుభవించాలి. ఆ శక్తిపాతం ఏదైతే ఉండాలో అది నువ్వు అనుభవించి నీ లైఫ్ లో ఏదైతే అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంతానం కావచ్చు, సౌభాగ్యం కావచ్చు, ఏది కావాలనుకున్నా నువ్వు నీ అంతటా చేసుకోగలిగే శక్తి నీకే రావాలి. అదే అనమాట. ఆ దారి ఏదైతే వచ్చిందో ఆవిడ తలను ఆవిడ ఏదైతే నరుకుని ఆ రక్తపాతం ఏదైతే వచ్చిందో ఆవిడ ఆరగిస్తున్నారు. దాని మీనింగ్ ఏంటంటే శక్తిపాతం అన్నమాట.
శక్తిపాతం అనేది పరులకు వెళ్ళనివ్వకుండా, లేకపోతే అది యూనివర్స్లో లీనం అయిపోకుండా, నీ శక్తిని నువ్వు కాపాడుకుంటూ జాగృతం చేసుకుంటూ వచ్చావో అది నువ్వు అనుభవించే విధంగా నీ లైఫ్లో ఏ ఉన్నా కానీ అది నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పొలిటీషియన్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, ఒక జాబ్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా మంచి జరగాలి, నీకు ఆకర్షణ శక్తి పొందాలి అని అనుకుంటే గనక ఏదైతే నువ్వు శక్తిని సంపాదించుకున్నావో ఆ శక్తితో నువ్వు నెరవేర్చుకో అనేది మీనింగ్ అనమాట. ఇంత అర్థం ఉంది ఇంత అర్థం ఉంది, కానీ ఇది తెలియని వాళ్ళు చాలా భయపడతారు. ఇంకా ఇంకొక స్టోరీ కూడా ఉంది పద్మిని. పార్వతీదేవి గారు ఆవిడ చెలికత్తెలతో సరదాగా ఆ వనంలో అవి తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆకలేస్తుంది అని చెప్పి 2-3 సార్లు అడిగారంట. అమ్మవారేమో స్నానం చేయడానికి అని చెప్పి నదిలో దిగారు. నేను వస్తున్నాను, కొద్దిసేపు వెయిట్ చేయండి అంటే కూడా వాళ్ళు చెప్పినా కానీ వెయిట్ చేయలేదు. ఈ లోపల ఆవిడ ఉగ్రపు రూపం దాల్చి ఆవిడ తల ఆవిడే నరుక్కుని ఎవరైతే డాకిని వర్ణిని ఈ చెలికత్తెలు ఉన్నారో ఆ విధంగా వాళ్ళకి ఆకలి తీర్చిందని కూడా ఒక స్టోరీ ఉంది. బట్ నేను ఆల్మోస్ట్ చాలా రీసెర్చ్లు చేసి చెప్తున్నాను కాబట్టి ఉన్న స్టోరీ ఏంటంటే కుండలిని జాగృతే దాని అర్థం యాక్చువల్ గా శక్తిపాతం అనేది మీరు అనుభవించాలి, ఆ ఎక్స్పీరియన్స్ కి మీరు లోన్ అవ్వాలి అనే మీనింగ్ తోనే మనకు ఆ పిక్చర్ అట్లా కనిపిస్తుంది అనమాట. కానీ సాత్వికంగా మనం చూస్తే రేణుకా తల్లి ఫోటోలు మనం మామూలుగానే ఉంటుంది, మామూలు గ్రామదేవతగానే కనిపిస్తుంది రేణుకాదేవి. అవును, ఎలా అంటే అమ్మవారు చిన్నమస్తాగా అమ్మవారిని చూడాలి అని అనుకుంటే ఇట్లాంటి ఫొటోస్ పెట్టుకోవడానికి భయపడతారు. కానీ మనం సాత్విక రూపంలో కూడా పెట్టుకోవచ్చు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మన సైడ్ కంటా కూడా, అంటే ఇండియాలో కంటా కూడా, టిబెట్ లో కావచ్చు లేకపోతే ఇతర దేశాల్లో కావచ్చు, ఎవరైతే ఈ శక్తి సాధన, ఎవరైతే శక్తిపాతం అనుభూతి చెందాలి అని అనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ దలైలామా గారు ఉన్నారు, అలాగే చాలా మంది బౌద్ధ లామాలు ఉన్నారు. వివిధ దేశాల్లో వాళ్ళందరూ కూడా బౌద్ధ మతానికి సంబంధించి ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బుద్ధుడితో పాటు ఆ మెడిటేషన్స్ ఇవన్నీ ఎందుకు చేస్తారు చెప్పనా అండి? వాళ్ళ కుండలిని శక్తి జాగృతం చేసుకునే ప్రక్రియలో తారామాతని, అలాగే వీళ్ళు చిన్నమస్తా అని పిలవరు, చిన్నమస్తాదేవికి వజ్ర వైరోచిని దేవి అని పేరు. వజ్ర వైరోచిని దేవి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మీకు చెప్పాను కదా, కుండలిని శక్తి అనేది మనకి ఇక్కడి నుంచి మన మూలాధారం నుంచి స్టార్ట్ అవుతుంది. మన వెన్నుపూసగా మన స్పైన్ దగ్గర నుంచే అవేకనింగ్ అనేది జరుగుతూ వెళ్తుంది. దాన్ని వజ్రం, అదొక మనకు ఆయుధంగా కూడా చెప్తారు. ఆ విధంగా వజ్ర వైరోచిని దేవి అనే పేరు కూడా ఆవిడకి వచ్చింది అనమాట. బౌద్ధ మతస్థులందరూ కూడా ఆ శక్తిపాతాన్ని పొందడానికి, మెడిటేషన్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, అలాగే వాళ్ళకున్న మంత్రసిద్ధి పొందడానికి కూడా, మంత్రసిద్ధి పొందాలంటే వాళ్ళు ఆ మెడిటేషన్ లెవెల్లో సిద్ధస్థాయికి వెళ్ళాలి. సో ఆ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు వజ్రవైరోచిని దేవిగా చిన్నమస్తాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. అద్భుతం. అయితే మనకు అవన్నీ ఏమీ తెలియవు కాబట్టి సాత్విక రూపంలో ఆరాధించుకోవాలనుకునే వాళ్ళు ఆరాధించేది కూడా సాత్విక రూపంలోనే. వజ్రవైరోచిని దేవిని వాళ్ళు ఆరాధించేది నార్మల్ మనకి గ్రామ దేవతలు ఎలా ఉంటారో వాళ్ళ విగ్రహ రూపం కూడా అలానే ఉంటుంది. మీకు అవి కూడా పక్కన చూడొచ్చు. విగ్రహ రూపంలోనే, సాత్విక రూపంలోనే వాళ్ళు ఆరాధించే అన్ని, మన తారా కావచ్చు, చిన్నమస్తా కావచ్చు, సాత్విక రూపాలే. సాత్విక రూపాలే. రేణుకా తల్లి అయితే మనందరికీ తెలిసిందే. ఆ రేణుకా తల్లే దశ మహావిద్యల్లో కూడా ఈ రూపంతో ఉన్నారు అని చెప్తున్నారు. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.